Good morning everyone, welcome back to our channel. Today we are discussing about the Explore AI Part 3. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే చెప్తా వినండి. మీ పాట మీరే పాడాలనుకుంటున్నారా? మీ పాట మీరే రాయాలనుకుంటున్నారా? ఆ సాంగ్కి తగ్గట్టు మీరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారా? సో మీరే మీ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ అప్లికేషన్ అయితే వాడాలి మీరు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సునో ఏఐ అనమాట. ఈ అప్లికేషన్లో మీరు మీ సాంగ్ని మీరే ఓన్గా కంపోజ్ చేసుకోవచ్చు. మీరు లిరిక్స్ ఇచ్చి అండ్ దీనికి తగ్గట్టు ఇన్స్ట్రుమెంట్స్ మీకు వైలన్తో కావాలా, గిటార్తో కావాలా, ఫ్లూట్తో కావాలా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ని ఏ ఇన్స్ట్రుమెంట్స్తో కావాలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యాడ్ చేసి మీకు మేల్ వాకల్స్తో కావాలా, ఫీమేల్ వాకల్స్తో కావాలా అని చెప్పి సెట్ చేసుకొని అండ్ నెక్స్ట్ లేదు మీ వాకల్స్తో మీరే పాడాలి ఈ సాంగ్ని కావాలి అనుకుంటే మీ ఆడియో ఫైల్ ఉంటుంది కదా, అంటే మీరే ఈ పాట మొత్తాన్ని ఒక టోన్లో పాడేసి ఆడియోకి ఇచ్చేస్తే ఆడియో అనేది మీ టోన్లో సాంగ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఏదైతే ఇచ్చారో మొత్తం మ్యూజిక్ డైరెక్టర్లా అది మొత్తాన్ని కంపోజ్ చేసి మీకైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆడియో అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూపిస్తా రండి. టేక్ ఏ లుక్. ఇప్పుడైతే మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని మీ దగ్గర లిరిక్స్ లేవు అనుకుంటే మీకు మీ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు సాంగ్ కావాలి అని చెప్పి అలా టైప్ చేసి ఒక సాంగ్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్రియేట్ చేసే సాంగ్ ఫర్ మాస్ ఎంట్రీ ఆఫ్ హీరోయిన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చా. నాకైతే ఇది ఒక సాంగ్ లిరిక్స్ అయితే ఇచ్చింది. ఇది తీసుకెళ్ళి మీరు సునో ఏఐ మ్యూజిక్ అని చెప్పి వేరే పేజ్లో ఓపెన్ చేయండి. వేరే పేజ్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు పేజ్ అన్నది. చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా సునో ఏఐ మ్యూజిక్ అని చెప్పి ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ అయిపోయి ఉంది కాబట్టి నాకు చూపించట్లేదు. మీరు గూగుల్తో అయితే సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా క్రియేట్ అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. ఆ క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళండి. ఈ క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూసారు కదా ఆడియో, అంటే మీరు ఏమైనా పాడింది ఏమైనా ఉంది ఆ టోన్లోనే కావాలి ఈ లిరిక్స్ అని అయితే ఇక్కడ ఆడియో ఓపెన్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేశారనుకోండి, సేమ్ మీరు ఏదైతే టోన్లో పాడారో మీ వాయిస్తో సహా అది మీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఇదిగో ఇక్కడైతే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎందులో కావాలి ఏ విధంగా కావాలి అని అయితే ఉంటుంది. ఇక్కడ లాంగ్, స్టైలిష్, పోస్ట్ గ్రంజ్ ఇలా సంథింగ్ ఇవన్నీ కూడా అంటే ఏ బ్యాక్గ్రాప్లో కావాలి మీకు మ్యూజిక్ అని అయితే సాడ్ ఫీమేల్ వాయిస్ ఇక్కడ చూసారు కదా, నాస్టాలజీలో కావాలా లేకపోతే ఇంకా సంథింగ్ వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఏ బ్యాక్గ్రౌండ్లో కావాలని అయితే సాంగ్ని చూస్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు లిరిక్స్ బట్టి కదా, సో నేను ఇక్కడ లిరిక్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ లిరిక్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను అందులో మనకి చాట్‌జీపీటీలో వచ్చినది ఉంటుంది కదా, అదైతే ఇక్కడ అంటే ఈ లిరిక్స్ అన్నీ కూడా ఇందులో అయితే మనం కాపీ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఆల్రెడీ కాపీ చేసాను ఇప్పుడు. సో మీకు అలా కాపీ ఇదిగో ఇందులోకి వచ్చి ఇలా కాపీ చేయాలి. ఇలా కాపీ చేసిన తర్వాత మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్ కూడా ఉంటుంది చూడండి. స్టైల్, అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూడండి, మీకైతే క్లియర్గా అర్థమైపోద్ది మీరు ఒకసారి ఓపెన్ చేసి వాడితే. సో ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ నొక్కితే మనకి వితిన్ సెకండ్స్లో సాంగ్ అనేది ఇక్కడ చూసారు కదా కంపోజ్ అవుతుంది అనమాట, లోడ్ అవుతుంది సాంగ్ అనేది. మనకు 5 టైప్స్ ఆఫ్ సాంగ్స్ అయితే వాడిస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ ఫర్ ఫుల్ సాంగ్ ఉంది కదా, ఇవైతే పెయిడ్ వర్షన్ అనమాట. మీకు కమర్షియల్ యూజ్ కోసం అదైతే ఉపయోగించడానికి ఇవి ఉపయోగపడతాయి. మనకి ఫ్రీ యూజ్ కూడా చేయొచ్చు, అంటే ఫ్రీగా కూడా కంపోజ్ చేసి ఇస్తుంది. కాకపోతే ఇవి కమర్షియల్ యూజ్కి పనికిరావు, అంటే కాపీ రైట్స్ అవి పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సాంగ్ అనేది జనరేట్ చేస్తుంది. సో మన ఓన్ లిరిక్స్తో మనకు ఒక సాంగ్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఆడియో అయితే ఇప్పుడు మనం విందాం రండి, ఏ విధంగా కంపోజ్ చేసిందో. వీరుడురా గుండెల్లో మంట పెట్టాడురా, మట్టిలో పుట్టిన వీరుడురా గుండెల్లో మంట పెట్టాడు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఇది క్లియర్గా మనకి ఇచ్చిన లిరిక్స్ని బట్టి అండ్ మనం ఏమేమి కావాలి, బ్యాక్గ్రౌండ్లో డ్రమ్స్ కావాలా, వైలన్ కావాలా, గిటార్ కావాలా, ఇవన్నీ యాడ్ చేసి ఇచ్చేసిన తర్వాత మనకి ఒక సాంగ్ అయితే క్లియర్గా
ఒకటైతే ఇచ్చేసింది. మీరైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి. మీకైతే ఫుల్ సాంగ్ వింటే నిజంగా ఇది ఒక సినిమాలో సాంగ్లో అయితే ఉంటుందన్నమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.